కాదని చెప్పుకునేది. అంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రజాపక్షంలో ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు పాత్ర పోషించాలి అని బలంగా నమ్మినవని నేను. ఆ రోజు ఈనాడులో జిల్లా ఇన్ఛార్జిగా ఈ జిల్లాకు మనం ఏం చేయగలము, మీలాగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వచ్చి పనిచేయకపోవచ్చు, కానీ జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక కదలిక తీసుకొచ్చి జన చైతన్యాన్ని రగిలించడంలో మరి ఆ రోజు పాత్రని మేము పోషించాం. జర్నలిస్టులందరినీ జనం వైపు నుంచి ఆలోచించేలా చేయడానికి ఆ రోజు ఉన్న పరిమితుల్లో, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు తోచింది మేము చేశాం. జర్నలిస్టు అనే పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైంది. ఆ పవిత్రతని కాపాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ మరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి పాత్రికేయ లోకం. వ్యక్తిగతంగా సమస్యలు వేధిస్తున్నా, కుటుంబంలో సమస్యలు వెంటాడుతున్నా వాటిని కూడా పక్కన పెట్టి మనం పనిచేస్తున్నటువంటి మండల కేంద్రంలో లేదా నియోజకవర్గ కేంద్రంలో సమస్యల కోసం మనం అందరం కూడా పోరాటం చేసాము, చేస్తున్నాం కూడా. ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు ఆ లైన్ అకౌంట్ రూపంలో వచ్చే 4 డబ్బుల కోసమో లేకుంటే ఆ ఫోటోలో బిల్లుతో వచ్చేటువంటి డబ్బుల కోసమో మీరెవరు పనిచేస్తున్నట్టు అనుకోవట్లేదు. నేను సమాజం పట్ల కొంచెమైన తపన తాపత్రయం ఉన్న వాళ్ళే ఈ పాత్రికేయ వృత్తిలోకి రాగలుగుతారు. మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నట్టే లెక్క. ఇది కేవలం జీవనోపాధి కాదు, మానసిక ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇచ్చేటువంటి మహోన్నతమైనటువంటి వృత్తి ఇది. ఈ వృత్తిలో సరే సమాజంలో అన్ని రకాల రుగ్మతలు ఆవహించినట్టు ఈ రంగంలో కూడా రుగ్మతలు ఆవహించి ఉండొచ్చు. కొంతమంది స్వార్థపరులుగా మారిపోతుండొచ్చు. కొన్ని సంస్థల నుంచి సరైనటువంటి ప్రోత్సాహం అందక విధి లేక మరి కొంతమంది ఈ వృత్తిని దుర్వినియోగం చేస్తూ ఉండవచ్చు. కానీ ఏ రంగంలో అయినా మంచి ఉంటుంది, ఏ రంగంలో అయినా చెడు ఉంటుంది, ఏ రంగంలో అయినటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ పాత్రికేయ వృత్తి మొత్తాన్ని కూడా మనం ప్రశ్నించట్లేదు. నేను ఇక్కడ గుర్తు చేయాల్సిన అనుకుంటున్న అంశం ఏంటంటే, జర్నలిస్టులుగా జనం పక్షాన నిలబడదాం, అది మన ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, జర్నలిస్టులుగా మన కోసం కూడా మనం పోరాడదాం. జర్నలిస్టులుగా మన సమస్యలను మనం పరిష్కరించుకుందాం. మన ఇంటి సమస్యలని, మన సమస్యలని మరి పరిష్కరించడానికి యాజమాన్యాలు ముందుకు రాని పక్షంలో దాదాపుగా రావు, వచ్చిన అది అరకొర మాత్రమే. మరి మన సమస్యల కోసం ఎవరు పోరాడరు. మనం రాకపోతే ప్రెస్ మీట్ స్టార్ట్ చేయకపోవచ్చు, మనం వెళ్తే ఎమ్మెల్యే గారు నమస్కారం పెడతారు కావచ్చు, కానీ నీవు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించుకోవడానికి నీవే నిలబడాలి, కలబడాలి. దానికోసం ఈరోజు మనం అంతా ఇక్కడ గుమిగూడాం. ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ఈ వనపర్తి జిల్లా శాఖకి ముందుగా అభినందనలు. ఒక జర్నలిస్టు రంగానికి మేలు చేయడం కోసం, వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం మరి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కృషి చేస్తాం. ఇది ఎవరితో వ్యక్తిగతమైనటువంటి సంస్థ కాదు. భారతీయ మజ్దూర్ సంఘకు అనుబంధంగా 2017లో ప్రారంభమైంది. 14 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు చేపడుతూ ఉంది. దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా సభ్యత్వాన్ని కలిగి ఉండి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతాం. జాతీయ స్థాయి మార్గదర్శకత్వం తీసుకొని మరి మండల స్థాయి దాకా విస్తరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక గొప్ప విషయం ఏంటంటే, దేశ రాజధాని కేంద్రంగా నమస్కారం. ముఖ్యంగా ఢిల్లీ నుండి మన సమస్యలు తెలుసుకుందామని వచ్చినటువంటి సంజయ్ ఉపాధ్యాయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన సీనియర్ జర్నలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలు. నేను 35 ఏళ్ళకెళ్ళి జర్నలిజంలో ఉన్నా. కాకపోతే
10 ఏళ్ల క్రితం అయితే జర్నలిస్ట్కి చాలా విలువ ఉండేది. నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం అయితే చాలా విలువ ఉండేది. మనకు తెలంగాణ రాకముందు అప్పుడున్న గవర్నమెంట్ అనుకోండి, పత్రికా విలేకరులు వస్తేనే ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యాయి. అసలు పత్రికా విలేకరుల సమావేశం అనేది ఇప్పుడు ఎట్లా అయిందంటే అసలు వచ్చినా రాకున్నా వాళ్ళు లెక్క చేయట్లేదు. పత్రిక ఏదైనా ఒకప్పుడు అంటే నేను ఒక పెద్ద పత్రికలో పనిచేస్తున్నా, ఏమనుకోకండి. అంతకుముందు ఆంధ్రజ్యోతిలో చేశాను. ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు నా స్టైల్, నా ప్రత్యేకత నాకు ఉండేది. నేను వచ్చే వరకు కూడా అసలు ప్రెస్ మీట్ స్టార్ట్ కాకపోయేది. ఆ తర్వాత ఈనాడులోకి వచ్చాను. ఈనాడులోకి వచ్చిన తర్వాత ఇంకా సరే పత్రిక పేరు విన్నా నాకు ఆ గౌరవం ఇచ్చేది. కానీ 10 ఏళ్ళకి వెళ్ళి చూస్తే అసలు పత్రికా విలేకరులకు గౌరవం లేదు, పత్రికా సమావేశం ఉండదు, చెప్పే సమాచారం ఉండదు, ఏది కూడా ఉండట్లేదు. దానికి తోడు విలేకరులు అంటే చాలా చులకన భావంతో ఈరోజు ఉన్నటువంటి యాజమాన్యాలు మరియు ఈ రాజకీయ సంస్థలు చూస్తున్నాయి. దీన్ని పోగొట్టే ప్రయత్నము మరి సంఘాలు చేయాలి. అంటే మన శక్తి ఏంటి, జర్నలిజంలో ఉన్న శక్తి ఏంటి అనేటటువంటిది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళే సోషల్ మీడియాలు పెట్టుకుంటారు. మనం సోషల్ మీడియా, మనందరూ కూడా సోషల్ మీడియా ఉంది. కానీ మనకంటే ఎక్కువ సోషల్ మీడియాని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆ రాజకీయ నాయకులే క్రియేట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మన విలువల్ని వాళ్ళు కాలరాస్తున్నారు. కాబట్టి దీనికి ఒక పరిష్కార మార్గం చూడాలి. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా ఉందో, ఇంతకుముందు మన బాగా చెప్పింది, అక్రిడేషన్ ఉంటేనే లోపలికి రాణిస్తున్నారు. మరి జర్నలిజం అంటేనే అక్రిడేషన్ ఉన్నట్టే. మనం జర్నలిజం చేస్తున్నాం అంటే మనకు అక్రిడేషన్ ఉన్నట్టే. మనము వార్తల్లో చూపెట్టాలి. ఇంతకుముందు వారు చెప్పింది, మనం ఏం చూపెట్టాలి? వార్తల్లో చూపెట్టాలి. మన శక్తి ఏంటి, మనం ఏం ప్రజలకు ఫోకస్ చేస్తున్నాం అనేది చూపెడితే మనం సమాజానికి పరిచయం చేసుకున్న వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నా. మరి ఈరోజు బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ తరఫున వారు పెద్దవారు వచ్చారు. మరి విధానాలు ఏంటివి అసలు మనవి, ఎందుకు ఇక్కడ సమావేశమైన ఇట్లా కూర్చొని అనే విషయమే కాకుండా అసలు మన విధానం ఏంటి, మనం ఎందుకోసం ఈ యూనియన్ పెట్టుకున్నాం. ఇప్పటికే చాలా యూనియన్లు ఉన్నాయి. చాలా యూనియన్లో మీరు అందరూ కూడా ఉన్నారు, నేను కూడా అట్లే ఉన్నాను. వాస్తవంగా యూనియన్ మీటింగ్ రావడం అనేది నేను ఫస్ట్ టైం. యూనియన్ మీటింగ్కి నేను 35 ఏళ్ళ మీటింగ్కి రావడం అనేది ఫస్ట్ టైం. ఎవరైనా సభ్యత్వం పడితే నేను సభ్యత్వం చేసేవాడిని. అన్న నీ పేరు రాసుకుంటాను, మెంబర్షిప్ చేసుకుంటే చేసుకోవాలి అన్న, 500 ఇవ్వండి ఇచ్చేస్తుంది. అంతవరకే. అంటే ఏ యూనియన్ అడిగినా కూడా నేను సభ్యత్వం అయితే చేసిన, కానీ మీటింగ్లకు అయితే వెళ్ళలేదు. మరి బిఎంఎస్ అని చెప్పేసరికి కొంచెం ఏదో ఉంటుంది, ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ, దీనికంటే ఒక శక్తి ఉంటుంది. బిఎంఎస్ అనేటటువంటిది మామూలు శక్తి కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి శక్తి. అనేక పెద్ద పెద్ద కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో బిఎంఎస్ అనేది ఒక శక్తి. మళ్ళీ అలాంటి శక్తి జర్నలిజంలోకి వస్తుంది అంటే మనం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ శక్తిని నిజంగా నిరూపించగలగాలి. ఆ శక్తికి మనమంతా తోడు కావాలి. మనమంతా కలిసి ఉంటేనే ఈ బిఎంఎస్ అనేటువంటి అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ యూనియన్ సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తూ, ఈ రోజుతోనే కాకుండా ఎప్పుడు ఎక్కడ సమావేశాలు పెట్టినా మనం మన తోటి మిత్రులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల ముందు వచ్చే ప్రయత్నం చేస్తూ అనేక రకాల ఒడిదొడుకులను కూడా సహిస్తూ సమాజానికి ఒక చక్కనైనటువంటి వార్తనిస్తున్నటువంటి సోదర మిత్రులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. వేదిక పెట్టినటువంటి मंच पर आसीनमान हमारे वरिष्ठ पत्रकार श्रीमान संजय उपाध्याय जी, हमारा राष्ट्रीय अध्यक्ष और राजकर्ता श्रीमान जी, हमारा राष्ट्र प्रधान कार्यदर्शी अड्वैजर सुरेश गारी, जिला अध्यक्ष वनपर्ति जिला अध्यक्ष गारी, नागरकर्नूल जिला अध्यक्ष की चिन्ना गारी, शिवाजी गारी నమస్కారాలు తెలుపుతూ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా
ఈ పేరు పైన మనము ఒక రకంగా కలిసినానికి కూడా ఈ ఎలక్షన్ల సమయంలో మనం కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకంటూ ఒక వాయిస్ అనేది ఉండాలి. ఎలక్షన్లో రకరకాల వర్గాల వాళ్ళు అందరూ కలుస్తున్నారు, అందరూ కూడా ఏకమవుతున్నారు. కానీ మనం ఎక్కడ కూడా ఒక్కటే కూర్చున్నటువంటి సందర్భాలు ఎలక్షన్లో కనబడట్లేదు. ఏ యూనియన్ కూడా గెలవట్లేదు. ఏ యూనియన్ వాళ్ళు కూడా మన కనీసం పిలిచి మన బావును కూడా పట్టించుకోవట్లేదు. ఏముంది సమస్య కూడా గెలవట్లేదు. కానీ మన యొక్క జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ టైంలో పట్ల జాతీయ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని మన రాష్ట్రానికి సంజీవ్ పల్లె గారిని పంపించడం జరిగింది. ఈ యొక్క మాధ్యమంలో కూడా మన జిల్లాలో మనం 2 జిల్లాల కేంద్రంగా మహబూబ్ నగర్ కేంద్రంగా జిల్లాల కేంద్రంగా పాత రేవుని జిల్లా కేంద్రంగా మనం ఒకటే కావడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఒక విషయం విన్నవిస్తాను. భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రపంచంలో ఒకటే నెంబర్ 1 కార్మిక సంస్థగా గుర్తించబడినటువంటి సంస్థ. అయితే వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ప్రారంభంలో 2016లో ప్రారంభమైన కూడా ఈ యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా యొక్క సంస్థాగత ప్రణాళిక, ఈ యొక్క ప్రణాళికలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్ మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే జర్నలిస్ట్ యొక్క సంరక్షణ. ఆ జర్నలిస్ట్ యొక్క సంరక్షణ యొక్క ఆ మేనిఫెస్టో వచ్చి వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాను భారతీయ మజ్దూర్ సంఘ్ అఫిలియేటెడ్గా గుర్తించడం జరిగింది. అఫిలియేటెడ్ గుర్తించడం అనగానే జర్నలిస్టులను కార్మికులకు గుర్తించిందని చెప్పడం. అంటే కార్మికులకు సంబంధించినటువంటి ప్రతి ఏదైతే వర్తించవలసినటువంటి ఏవైతే మినిమం ఏవైతే ఉన్నాయో కార్మికుల చట్టాలు ప్రతి జర్నలిస్టు కూడా వర్తించాలనే ఒక కార్యాచరణ ప్రణాళికలతో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా పనిచేయడం జరుగుతుంది. మిగతా విషయాలన్నీ కూడా మన యొక్క రాష్ట్రీయ అధ్యక్షుడు संजय जी आपके माध्यम से आपका वाणी करने के लिए हमें बोलता हूँ. नमस्कार. I from my side I welcome all of you, and this is a very big opportunity that I am having here to be in front of you. Thanks to Rana ji, Suresh ji, Srinivas ji, Shiva ji, Suresh ji, all these people that they have invited me here, and I come to know about the difficulties and the program being faced by the journalists who are really working at the ground, and then we are sitting in Delhi and getting the news information. So this is you all are the real journalists. You are following the ethics of the journalist. So I know that so many senior journalists are already sitting here. They are doing so many things, even more than me and we. But thing is that once journalism was being regarded as the most respectable job in our country. Most respectable job. I'm telling you one incident when the first parliament has taken place in 1951-52. Then Prime Minister Mr. Jawaharlal Nehru. So all the categorization was being done. So it was a debate that journalists should keep in which category. So Jawaharlal Nehru himself was a very big intellectual. He said that in the superiority level, professors are the most superior profession, and they are the expert of one subject, one language. But the journalists are knowing so many subjects. They have to work for so many things. So they should be on the top of the services. They should have the highest respect in the society. Right now the question and the query from your side was that the respect of the journalists has degraded, and it's still being degraded
day by day. Another thing I'm telling you, we are sitting in the prangan of our Hanuman Ji. Why I'm relating that? Hanuman Ji is having immense power, a lot of power that we cannot imagine. But there should be someone who can make him recall. हनुमान जी को कोई याद दिलाता है कि आपका पावर कितना ज्यादा. Another thing is that we are being said as the fourth pillar of the democracy. Fourth pillar of the democracy. But जो लोग जानते होंगे, if you go in the history, democracy was started by the effort of journalists itself. You remember French Revolution? French Revolution happened due to the efforts of the journalists who bring the kind of problem is being taken in the state in front of the people. So instead of taking it as the fourth pillar of the democracy, government should regard this, or we should take it as the first pillar of the democracy. నాలుగో స్తంభం మనం అనుకుంటాం. మన పాత్రికేయ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఈ నాలుగో స్తంభం అని చెప్తుంటారు. కానీ ఈ పాత్రికేయ ప్రపంచం వల్లనే చాలా పెద్ద పెద్ద సమస్యలకు సంబంధించిన విషయాలు అందరికీ తెలిసి అవి ఉద్యమ